ఆ బా 2 అక్షరాలు పక్కపక్కనే ఉన్నా కలవడానికి 25 ఏళ్ళు పడ్డాయంట. ఇలా రాసాడండి ఆ దేవుడు కదా. త్రివిక్రమ్ గారి సినిమా అంటే బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? టీజర్ రిలీజ్ అయింది సూపర్ హిట్, ఆడియో ఫంక్షన్ అయింది సూపర్ డూపర్ హిట్ ఆడియో, ట్రైలర్ అద్భుతం, త్రివిక్రమ్ గారి డైరెక్షన్, అంత పోగా సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకేంటి సినిమా సూపర్ హిట్. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అంటే ఇది ఫైటింగ్ సినిమానా థ్రిల్లర్ సినిమానా అసలు అర్థం కావట్లేదు రవి. అంటే ట్రైలర్ చూస్తే లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. నీకు డౌట్లు ఉన్నాయా? క్లియర్ చేసుకోవాలా? మనం ఎక్కడున్నామో తెలుసా? ఇది ఆనంద్ విహారీ ఇల్లు. ఆనంద్ ఇల్లు? వావ్ రవి, నీకెన్ని డౌట్లున్నా ఆనంద్ అడిగితే అన్ని క్లియర్ చేస్తాడు. నువ్వు సూపర్ రా. నా డౌట్లు క్లారిఫై చేయడానికి ఆనంద్ ఇంటికి తీసుకొచ్చావా? వెళ్దాం పద పద. లెట్స్ గో. ఉయ్యాల ఉయ్యాల. రవి ఇల్లు ఎంత బాగుంది కదా. దా కూర్చో. ఊడి పడితే నడ్డు ఇరుగుతుంది. ఓకే దా కూర్చో. ఏమైతలేదా? బాగుంది. కానీ ఇక్కడ ఆనంద్ వచ్చి చూసాడు అనుకో, మనం ఇద్దరం ఇక్కడ టైం పాస్ చేస్తున్నాము అని అనిపించింది అనుకో, ఏమరా పిక్నిక్ వచ్చిర్రా అని నీ క్వశ్చన్లకి డౌట్లు క్లియర్ చేయండి మళ్ళీ. అయ్యో ఎక్కడున్నారా ఆనంద్? ఎవరు ఇంట్లో కనిపించట్లేదే. లోపలికి వెళ్దామా? అక్కడ ఉండొచ్చు దా. ఓకే దా. రవి నితిన్ గారి ఇంట్లో నితిన్ గారితో పాటు మొత్తం ఫ్యామిలీ ఉందిరా. నాకు భలే అనిపిస్తుంది. మన భోజనాలు చేసుకుంటున్నారు ఇక్కడ, అందుకే నిన్ను కూడా తీసుకొచ్చా, మిగిలింది తినిపో. ట్రైలర్ లో చూసినప్పటి నుంచి నితిన్ గారి ఇల్లు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. అచ్చం విలేజ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. అవును నితిన్ గారు, మీరు ఇంతకీ సినిమాలో రిచ్చా పోరా? అంటే ఒకప్పుడు బాగా బతుకుని కుటుంబం అండి, కొన్ని అనివార్య కారణాల వల్ల అలా అయిపోయింది బతుకు. ఇలా ఈ ఇంట్లో వచ్చి లాస్ట్ మిగిలింది ఇల్లే. ఇల్లు మిగిలింది, మిగతా అంతా వెళ్ళిపోయింది, ఇల్లు మిగిలింది. సార్ కారణం ఏంటి సార్ అందరూ ఒకే ఇంట్లో అలా? యాక్చువల్లీ ఇది నా ఇల్లు, సో వీళ్ళందరూ నా ఇంటి మీద పడి నన్ను దోచుకుంటున్నారు. అలా దోచుకొని నా బట్ట తినిపోతున్నాయి, ప్యాంట్లు తినిపోతున్నాయి. అలా సినిమా అంతే. సినిమాలో కూడా నా ఆదాయం 6, ఖర్చు ఏమో 16. మా ఇంటికి 2 వస్తారు. నన్ను పెట్టే టార్చర్ అసలు మామూలుగా ఉండదు. ఆ సినిమా తర్వాత తెలుస్తుంది. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. నితిన్ గారు నాకు ఒక డౌట్. మీరు ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర ఆలు అంటే నేర్చుకున్నారు కదా, అంటే ఏ ఆలు నేర్చుకున్నారు? నేను సినిమాల్లోకి ఎంటర్ అయిన నా ఫస్ట్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ తేజ గారితోనే. ఆయన నాకు అప్పుడు ఫస్ట్ ఒక స్కూల్లో ఇంటిలాగా నిపించాడు నాకు, ABCD వాటర్. సో అప్పట్లో ఆయన నా గురువు. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా జాయిన్ కాలేజ్లో హీస్ మై ప్రొఫెసర్. తనకు మళ్ళీ ఇంకో స్టైల్లో నాకు కొత్తగా నేర్పించాడు మళ్ళీ సినిమాలో. అంటే రావు రమేష్ గారు నాకు అర్థం కాలేదండి, ఇప్పుడు త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు, బెస్ట్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్ అంటాం, ఆయన సినిమా టైటిల్ అని పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి ఆయన అంటారు కదా, అది పెట్టారేమో డౌట్ వచ్చి. ఏమన్నా కామెడీ వాళ్ళు ఇచ్చే పంచ్ నిజంగా ఎవరికి రాదు సార్. నిజంగా ఎలా తడతాయి ఆ థాట్ ఎవరికి రాలేదు. వెరీ నైస్ సార్. మీరు ఈ సినిమాలో అంటే అత్తరింటికి దారిలో చూసాము, దాంట్లో బ్రహ్మానందం గారు అసిస్టెంట్, దీంట్లోనేమో నదియా గారికి గోపాల్ అని నా పేరు, సెక్రటరీ నేను. ఈవిడికి ఎమ్ముళ్ళు అంటుండి. ఈవిడ క్యారెక్టర్ని అసలు ఎటు కదలనీయకుండా ఇంట్లో పెట్టే క్యారెక్టర్, కాకపోతే మమ్మల్ని డాష్లు చేసి వెళ్ళిపోద్ది అనమాట. లాస్ట్కి డాష్లు అయిపోతుంది ఇంటర్వెల్ టైంకి. ఫస్ట్లోనే ఆయన అనేది లాస్ట్గా అవుతుందంటే లాస్ట్లో కాదు ఫస్ట్లోనే అవుతుంది డాష్. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నిజంగా సమంత గారు అంటే ఓవర్సీస్ క్వీన్ అంటున్నారు లిటరలీ. సో హౌ డస్ దట్ ఫీల్ సమంత గారు, ఓవర్సీస్ క్వీన్, త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు? త్రివిక్రమ్ గారి దగ్గర ఈ స్క్రిప్ట్ చాలా రోజుల ముందు ఉంది, కానీ టైం లేదు. యూనో బిగ్ స్టార్స్తో ఆల్వేస్ బిగ్ హీరో ఫిల్మ్స్, ఒక చిన్న లవ్ స్టోరీ చేయడానికి యూనో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్. సో దిస్ మూవీ హ్యాస్ traveled with him through his career, and I'm very very happy ఎందుకంటే నేను ఈ కథ సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు నేను విన్నాను ఈ కథ, and I was extremely excited and I wanted to do this film. ఎలాగలగో నేను ఈ సినిమా చేయాలి, కానీ అప్పుడు ఆయన ఒకే స్కెడ్యూల్లో ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, అండ్ అప్పుడు I could not do it in one schedule, and there was at least 1 month where I thought I was not part of this project. సో అప్పుడు
చాలా ఫీల్ అయ్యాను దట్ అయ్యో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మిస్ అయ్యాను. బట్ సమ్ హౌ ఐఎమ్ రియలీ హ్యాపీ నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. సూపర్. అత్తారింటికి దారేదిలో సమంతని చూసాం, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమంత గారిని చూసాం. సో ఈ క్యారెక్టర్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం నేను కొంచెం కామెడీ ట్రై చేశాను. పైగా బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ త్రివిక్రమ్ గారు ఇన్ 2 ఫిల్మ్స్. ఆయనకి తెలిసిపోతుంది నేను ఏదైనా ఒక రియాక్షన్ చేస్తే ఇది నువ్వు చాలాసార్లు చేసావు ముందు, వద్దు ఇది కొత్తగా ఏదైనా. సో ప్రెషర్ ఎక్కువగా అయిపోయింది నాకు ఈ సినిమాకి. కొత్తగా ఏదైనా ఇవ్వాలి, కొత్తగా చేయాలి. అండ్ ఫస్ట్ ఆయన చాలా ఫాస్ట్గా పట్టేస్తారు. నువ్వు ఇది నువ్వు నీ టెంప్లెట్ నుంచి ఇది నా రియాక్షన్ నంబర్ 5 ఇచ్చేసాను, వద్దు మనకి ఇది వద్దు. సో ఐ థింక్ అందరికీ ఏదో ఒక ఈవెన్ నితిన్ గారు ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ చాలా డిఫరెంట్గా కనిపించారు. సో ఐ థింక్ దట్స్ వాట్ హీ ఒక మేక్ ఓవర్ చేస్తారు త్రివిక్రమ్ గారు అన్ని ఆర్టిస్ట్ని. ఆయన ఫిల్మ్లో ఆల్వేస్ హీరో కొత్తగా కనిపిస్తారు, హీరోయిన్ ఆల్సో హ్యాస్ అ డిఫరెంట్ లుక్. సో ఐ థింక్ దట్ హిజ్ మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కొత్త సమంతని చూడబోతున్నాం. యాక్చువల్గా డబ్బింగ్ అయిన తర్వాత సమంత గారు కనపడంగానే ఏమన్నా డబ్బింగ్ చెప్పాను మీరు చాలా బాగా చేశారండి అంటే జనరల్గా ఎవరన్నా థ్యాంక్ యూ అంటారు కదా, నాకు తెలుసు అండి. కాన్ఫిడెన్స్ మాస్టర్ అది. మీరు బాగా చేశారు మేడం అంటే నాకు తెలుసు అన్న. తెలుసు త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు. ఓహో సరేలే, అనవసరంగా మనం ముందే పోయి పాట్మన్ దగ్గర వచ్చాం. అంటే డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో తెలుగు రాకపోయినా తీసింది. కానీ అలా ఎలా అండి, తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం ఓకే, కానీ తెలుగు రాకపోయినా తెలుగులో డబ్బింగ్ ఎలా చెప్పారు? హౌ? All credits to Trivikram sir only. ఇది మాత్రం అర్థమైంది తెలుగులో. ఇది అర్థమైంది తెలుగులో. ఏమడిగిందండి? No, I can't understand what he is speaking anytime, okay? But other people when they speak, I can understand a bit. Okay. I don't know, it's Trivikram sir only. Full credit goes to him. He stood with me for the dubbing and he made me do it. మా కోసం మీరు ఆ డైలాగ్ డెలివరీ అద్భుతం. రావణాసుడు భార్య కూడా రావణాసుడి పవన్ కళ్యాణే అనుకుంటుంది అంటే అది వాయిస్ లో మాడ్యులేషన్ అద్భుతంగా ఉండే. మా కోసం ఒక్కసారి. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. ఇది అమోర్ తల్లి నాన్నో. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్నో. ఇదంతా లవ్ స్టోరీయేనా? అంటే లవ్ స్టోరీయా? ఇట్స్ లవ్ స్టోరీ. సో లవ్లో ఉండే అన్నీ ఉంటాయి. లైక్ ఫస్ట్ హౌ ఇట్ స్టార్ట్స్, ఫస్ట్ లుక్ నుంచి హౌ ఇట్ స్టార్ట్స్, అంటే చిన్న ఏమంటారు కొట్లాట్లు, దెన్ ఫ్రెండ్షిప్ అండ్ దెన్ మిస్సింగ్ ఫీలింగ్, దెన్ లవ్, దెన్ ఒక హర్డ్లో ప్రాబ్లమ్. సో ఇట్ డీల్స్ విత్ అవర్ హార్ట్స్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరికి ఇష్టమే బట్ ఇంటర్నల్గా వి ఫైట్. నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది కానీ ఏ ట్రయాంగిల్ అర్థం కావట్లేదు. 1 2 3 1 2 3 ఏమండి మీరు కూడా ఉన్నారు కదా ట్రైలర్ లో, బండి వెనకాల కూర్చుంటారు కదా. ఫస్ట్ టీజర్ లో మేమిద్దరము వేరే జూనియర్ ఆర్టిస్ట్ మొత్తం డైలాగ్ మీదే. అంటే సినిమా ఏంటి అసలు, ఏ సినిమాలో క్యారెక్టర్ ఏంటి మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ పేరు మంగమ్మ. ఈయన సినిమా అంతా ఇలాగే అరుస్తూ ఉంటాడు అనమాట నన్ను, మంగా 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 అని. సో నా క్యారెక్టర్ మంగమ్మ. ఇందులో నేను ఇక్కడ కూర్చున్నానంటే మీకు అర్థమై ఉండాలి కదా, అక్కడ ఆయన పిఏ కాబట్టి అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ పిఏ కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. సమంత గారికి పిఏ నాట్ ఎగ్జాక్ట్లీ పిఏ, పని మనిషి. సరే పిఎం 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 పని మనిషి. ఓహో ఆ పిఎం. It's not like pani manchi. She grew up with me. Like as a child, she grew up with me. వంట చేస్తుంది, క్లీన్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? వంట రాదు, క్లీనింగ్ రాదు, క్లీన్ చేస్తుంది. ఏమంటారు అని? అది మోడెస్ట్ గా ఆన్సర్ చేస్తుంది కానీ పని మనిషి ఒప్పుకోవట్లేదు. నాకు నేను వంట చేయలేను, నాకు పనులు రావు, నేను ఏ పని చేయను. ఆవిడ ఏం చేసినా దానికి రిటర్న్ లో సెటైర్లు వేస్తూ ఉంటాను. నేను పని మనిషి ఏంటి, నేను పని మనిషి మరి ఇప్పుడే పిఏ అని కింద కూర్చున్నారు అన్నారు, ఇప్పుడేమో పని మనిషి కాదని హోదాగా చెప్తున్నారు. అదే నా క్యారెక్టర్ రవి, అదే నా క్యారెక్టర్. ఓకే. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది.
సార్ త్రివిక్రమ్ గారు కాలేజ్ ప్రొఫెసర్ అయితే మీరు ఆ హాస్టల్ వార్డెన్ సార్ అంటే పక్క ఎక్కడ జరగనవని చెప్తారు. ఒకరోజు మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే, త్రివిక్రమ్ గారు ప్రొఫెసర్ అయితే, లేకపోతే మీరు వార్డెన్ అయ్యి ఎక్కడ జరగలేదు. లేదు సార్, అంటే త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో ఎంత రెస్పెక్టో యాక్టింగ్ లో రావు రమేష్ గారు అంత స్థాయికి ఎదిగారు. అది ఎవ్రీ సినిమా ద్వారా చూస్తాం. సో ఆయనతో ట్రావెల్ మీకు ఎలా ఉండే, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మీరు ఆలు అండ్ మీరు ఆయనకు నేర్పిన ఆలు. నేనా? ఆయనకి ఎవరూ నేర్పే ఇది లేదండి. ఆయన నాకు కలేజా నుంచి పరిచయం. ఆయన ప్రెసెన్స్ ఆయన పక్కన ఉంటే చాలు అనిపి యాక్టర్స్ అందరూ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ క్యారవాన్లు వదిలేసి ఆయన ఉంటే షూటింగ్ దగ్గర ఆయన దగ్గర వచ్చి కూర్చుంటారు. ఆ ఒక సెకండ్ ఆయనతో మాట్లాడచ్చు అని. మిగతా వాళ్ళు షార్ట్కి పిలవయ్యా వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఆయన దగ్గర ఏంటంటే కూర్చుంటే ఒక 2 నిమిషాలు ఆయన ఏమన్నా మనకి చెప్తారా, మాట్లాడతారా అని. నాకు ఒకసారి చెప్పింది ఏంటంటే, వాళ్ళని మీరు అన్నారు కదా, వాళ్ళు స్కూల్లో చదివినా ఇక్కడ జీవితంలో కావాల్సినవి అక్కడ నేర్పరు స్కూల్లో. కన్ఫ్యూజన్ బయటకు వచ్చా. కానీ ఆయనతో వచ్చా అమ్మ హాదాగా నీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పిన వ్యక్తి నాకు. నా లైఫ్ ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా ఐఎమ్ ఎవ్రీవేర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. అలాగే రమేష్ గారు మీకు ఒక ప్రాబ్లం ఉందండి. మీ నాన్నగారు వల్ల మీరు ఎంత బాగా చేసినా గొప్పలవారు అబ్బాయి కదా ఆ మాత్రం చేయడాని అంటారు. కానీ మీరు తప్పు చేస్తే 100కి 120 మార్కులు పడతాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీ నాన్నగారి వల్ల మీకు అది ఉంది. జాగ్రత్తగా చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. కాళ్ళు చాపుకొని ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేసి పడుకోండి, పిల్లలతో ఆడుకోండి. అంత ధైర్యం ఇస్తారు నాకు. ఎప్పుడన్నా ఏదన్నా ఒక మెంటర్ కదా, ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి చిన్నది ఫోన్ చేస్తారంటే ఫుల్ లోడెడ్ గన్లాగా మనకు ధైర్యం నింపి ఒకసారి చేతికి ఇచ్చినట్టు ఇస్తారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. సో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు చేసిన క్యారెక్టర్కి ఇది చాలా మంచి రోల్ ఇచ్చారు నాకు. పల్లం వెంకన్న అన్న రోలు, నా కూతురు ఆయనతో హీరో గారితో కాంబినేషన్లో ఓపెనింగ్ సీన్ నుంచి ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలనుకుంటా. ఎందుకంటే చాలా మంచి రెఫరెన్స్ పాత్ర అయిపోద్ది నాకు లైఫ్లో. త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఇచ్చిన దానిలో నాకు అత్తారెడ్డికి తర్వాత ఇది బెస్ట్ రోల్ అండి. పైగా ఇంత ఫుల్ లెంత్ రోల్. అమ్మాయితో కలిసి యాక్ట్ చేసింది. హీరో గారితో నాకున్న డైలాగ్స్ సమంత గారితో లేదు నాకు కదా. మీరు ఒకసారి బంతి ఇస్తే పట్టుకుంటాను అంతే, బాల్ లాస్ట్లో క్లైమాక్స్లో పట్టుకుంటాను. చాలా మంచి రోల్ ఇచ్చారండి, చాలా ఎంజాయ్ చేసి. ఇంకో త్రివిక్రమ్ గారితో ఉన్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు ఒకటి నమ్ముతారు. రమేష్ గారు మార్నింగ్ ఒక యాక్టర్ చాలా ఎనర్జీతో వస్తాడు. ఆ ఎనర్జీ ఉన్నప్పుడే లాగేయాలి మనం. యాక్టర్ విసిగిపోయినప్పుడు వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళినప్పుడు తీయకూడదు పెద్ద సీన్స్ అని. రాగానే పెద్ద సీన్స్ ఏదైతే చూసారో అది ఓపెనింగ్ 10:30కి అయిపోద్ది. తర్వాత ఒక రిలాక్స్డ్ యాటిట్యూడ్లో తిరుగుతుంటాం. ఆయన వెళ్ళిపోమన్నా వెళ్ళబోద్దు కాదు. ఆయనతో కలిసి కాఫీ తాగడం, ఆయనతో టీ తాగడం. ఆ త్రివిక్రమ్ గారితో ఒక రాఘవేంద్రరావుతో కలిసి పనిచేస్తే ఎంత హ్యాపీగా మా నాన్నగారు ఉండేవారు. ఇంటికి వచ్చి హ్యాపీగా ఉన్నారంటే రాఘవేంద్రరావు షూటింగ్. ఇప్పుడు లక్కీగా చేయబోతున్నాను. అలాగా ఇప్పట్లో ఒక త్రివిక్రమ్ గారు అంత ఆనందం ఆయన దగ్గర ఉంటే. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది మీ క్యారెక్టర్. అవును. ఆ క్యారెక్టర్ గురించి మీరు చేసిన హోంవర్క్ అండ్ మీ క్యారెక్టర్ చుట్టుపక్కల తిరిగే క్యారెక్టర్స్ గురించి చెప్పాను. పల్ల వెంకన్న అమ్మాయి గురించి అంటే శృతి మించి గారం చేస్తే ఏమవుతుందో కూతురు పట్ల కానీ కొడుకు పట్ల కానీ ఉండే ఒక పాత్ర ఇది. అది నాకు తమ్ముడు ఉన్నాడండి, నారాయణ అని, పోసాని కృష్ణమురళి గారు వేశారు. ఇప్పుడు పిలుస్తాను, నారాయణ. ఎనర్జీ ఫ్రేమ్లోకి వస్తేనే. బాగున్నాను. థ్యాంక్ యూ రాజా. సార్ మీ క్యారెక్టర్ గురించి సార్ సినిమాలో త్రివిక్రమ్ గారు అందరికి అల్లు నేర్పిస్తున్నారు, కానీ త్రివిక్రమ్ గారికి అల్లు నేర్పించింది పోసాని గారు. నేను అల్లు నేర్పించలా, బండిరా తర్వాత నేర్పించా. లైఫ్లో అక్షరాలు ఉంటుంది చూసావా, అవి నేర్చుకున్నాడు. ఈ అక్షరాలు నేర్చుకోవాలి నా దగ్గర. సార్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. గురువు గారు మీ దగ్గర, త్రివిక్రమ్ గారు మీ దగ్గర చేసిన విధానం అది మాకు తెలియాలి. నాకు అదృష్టం ఏంటంటే నేను నా గురువులతో పనిచేస్తున్నా, నా శిష్యులతో పనిచేస్తున్నా. నా గురువులు ఎవరు? పరచూరి బ్రదర్స్ బాబు. వాళ్ళ దగ్గర 45 సినిమాలు దాకా పనిచేశా. వాళ్ళు ఎలా రాస్తారంటే, అప్పట్లో బెస్ట్ డైలాగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంటే పరచూరి బ్రదర్స్. బెస్ట్ స్టోరీ ఎవరు ఇచ్చారు అంటే పరచూరి బ్రదర్స్. ఖైదీ, ముందడుగు, పెద్ద పెద్ద ఫిల్మ్స్. వాళ్ళు ఏమన్నా మంచి మాట చెప్పాలంటే రామాయణం, మహాభారతం అవి కోట్ చేసి
ఇలా జరిగింది మహాభారతంలో, మీరు ఇలా ఉండండి అని బాగా చెప్పేవాళ్ళు. అప్పట్లో వెరీ ఫేమస్. ఒకప్పుడు దాసనారాయణరావు లాగా అవి నేను చూసా. ఇంతకంటే బెస్ట్ ఎవడు రాస్తాడులే అని చెప్పి నేను రైటర్ అయ్యా కదా, నేను చాలా రాశా. ఇది ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, సౌందర్య ఫిల్మ్స్ రాశా. నేను ఉన్నాళ్లలో మా గురువుని కూడా తన్నేసి నేనేం పెద్ద రైటర్ అయిపోయా అని ఫీలింగ్ వచ్చింది. డేరింగ్ ఏం మాట్లాడినా షార్ట్ టైంలో 100 ఫిల్మ్స్ రాశాను. గ్రేట్ అండి. సుమంత అయిన తర్వాత నా దగ్గర శిష్యులు నియర్లీ 30 మెంబర్స్ వచ్చారు. అందులో రెండోసారి వచ్చిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాసు అంటే అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే క్యారెక్టర్ గురించి, నా దగ్గర 90లో వచ్చి ఎలా ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ 2016లో కూడా అలాగే ఉన్నాడు. కాదు, మాట తేడా కానీ, క్యారెక్టర్ తేడా కానీ, బిహేవియర్ తేడా కానీ, ఫోజు కానీ, గర్వం కానీ, బిల్డప్ కానీ ఏమీ లేవు. గడ్డం ఒకటి ఎక్స్ట్రా పెరిగింది, అప్పుడు గడ్డం కూడా లేదు. అంత క్వైట్గా ఉండేవాడు. నా శిష్యులు కదా, నా అంత పైకి రారు అనుకున్నా. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నా. ఇది 100, 90, 80, 70, 60, 35 దగ్గర ఆగిపోయా పాస్ మార్కులతో. వాళ్ళు ఏమన్నా 100 తర్వాత వెళ్ళిపోయారు. 110, 120, 150. వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఓన్లీ బెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే ఇవన్నీ మీరు మనసులో నుంచి చెప్పారు సార్, మాకు బాగా నచ్చింది. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా. ఎందుకంటే సినిమాలకు వద్దాం, ఈ డైలాగులకి. త్రివిక్రమ్కి కథ రాయటం సరిగా రాదు, ఓన్లీ మాటలు రాస్తాడు అనుకున్నా. కానీ జనరల్గా ఎట్లుంటుందంటే కథ నుంచి మాటలు పుడతాయి, కానీ మాటల నుంచి కథ పుట్టుదని త్రివిక్రమ్ శ్రీనివాస్ నేర్పాడు ఇండస్ట్రీకి. సూపర్ సూపర్, ఇది సూపర్ డైలాగ్. మాటల నుంచి కథని పెట్టడం అనమాట. అంటే పోల్చొచ్చు. స్వతంత్రం పేరు చెప్తే ఎవరు గుర్తొస్తారు? మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. మానవత్వం గురించి చెప్పాలంటే ఎవరు గుర్తొస్తాడు? మదర్ తెరీసా గుర్తొస్తుంది. మాటల గురించి చెప్పాలి ఎవరు గుర్తొస్తారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తాడు. అంటే డైలాగులు ఎలా ఉంటాయంటే, డైలాగు ఒక్కొక్క డైలాగు ఒక యాక్షన్ బిట్లా ఉంటుంది. మళ్ళీ వినబుద్ధి అవుద్ది సినిమా నుంచి బయటకు వస్తే. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న శిష్యుడు కదా, నాకు పెద్ద వేషం ఇస్తాడు. అంటే హీరోయిన్ తర్వాత నాకే పెద్ద వేషం ఉంటుంది అనుకున్నా. ఉంటే అత్తారెడ్డి దగ్గర వెళ్తే 4 రోజులు చెప్పారు. ఏమయ్యా 4 రోజులు వేషం ఇస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాసు, 4 ఏళ్ళు నా దగ్గర పనిచేసి, అంటే పర్ ఇయర్కి ఒక రోజు అట్లా ఇచ్చాడు అనుకున్నా. పేపర్లో రాశారు, హీరోయిన్కి ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు వచ్చింది. సమంత 4 రోజులు నేను చేశాను. ఎంత పేరు వచ్చిందంటే శివుడు ముందు నందిలాగా ఎంత పేరు ఉంటుంది, అంత పేరు వచ్చింది ఆ సినిమాలో నాకు. అందుకని మా త్రివిక్రమ్ సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమాలో మీ వేషం ఇందులో ఎంత చండాల పాత్ర అంటే, న్యాయం ఎవరు సినిమా చూస్తే నన్ను చెంపదెబ్బ కొట్టెళ్తారు గ్యారెంటీగా. త్రివిక్రమ్ ఎంత మంచివాడు, ఆయన టీం కూడా అంత మంచి టీము. ఆయన స్టాఫ్ కానీ, ఆయన చాలా నటించే ఆర్టిస్ట్ కూడా చాలా మంచి కనపడతారు నా కళ్ళకి. నితిన్ కానీ, సమంత కానీ, ఇది కొత్తగా వచ్చిన అమ్మాయి చూడండి కూర్చుంది ఇక్కడ, అనుపమ్ కానీ, మా రావు రమేష్ గారు కానీ. అంటే హీరో నా పక్కన ఉన్నాడు కదా, ఆల్రెడీ నెక్స్ట్ ఫిల్మ్ కూడా వేషం అడిగాను ఇస్తా అన్నాడు, కానీ దాని గురించి చెప్పట్లేదు. అంటే చాలా తక్కువ మంది మంచి ఫేస్తో పుడతారు, అర్థమైంది? మంచి ఫేస్తో అంటే మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి హైటు, మంచి కలరు, మంచి ఫిజిక్తో ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా క్వాలిటీ ఏముందంటే క్యారెక్టర్. పెద్ద ఆర్టిస్టు ఎన్టీ రామారావు అంతా పూడబడుతాడని చెప్పట్లా, బిహేవియర్. అంటే ఎంత చెప్పినా నేర్చుకునే మెంటాలిటీ ఉంది చూసారా, వాడు చాలా గొప్పడవుతాడు, ఇతను అలా గొప్పడవుతాడు. సమంత గురించి నేను చెప్పేది ఏముంది, ఇప్పుడు రాముడు సీత ఫోటో చూపిస్తాం, ఇందులో సీతారెడ్డి గుర్తుపడతారు కదా, ఈమె సీత చెప్పగలదు కదా, అలా పేపర్ అయితే సమంతాలు పరిచయం చెప్పగల. అందుకని నీ గురించి చెప్పను రాజా. నేను రాజా రావు రమేష్తో నాకు కలిపి యాక్ట్ చేయటం నేను ఆనందపడను, హానర్గా ఫీల్ అవుతా. ఎందుకంటే
వాళ్ళ నాన్న సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మీకు తెలుసు. అంటే పర్ఫెక్ట్ మనిషిగా నిజ జీవితంలో బతుకుతున్నవాడు నాకు తెలిసి చాలా తక్కువ మందిలో రావు రమేష్ ఒకటి. అందుకు నాకు పర్సనల్గా బాగా ఇష్టం రావు రమేష్ గారు. ఆర్టిస్ట్గా మీకు చెప్పగల ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇది చాలా మంచి నిర్మాత కాబట్టి ఈ సినిమా నిర్మాత, అందుకే సినిమా మంచి హిట్ అవుద్ది. మళ్ళీ జూన్ 2న బాబు మంచి ఫంక్షన్ పెట్టి, నాకు చికెన్ బిర్యానీ బాగా ఇష్టం, చికెన్ బిర్యానీ పెట్టించండి. శామ్ గారు, త్రివిక్రమ్ గారితో జర్నీ అంటే ఇప్పుడు గురించి మూవీస్ చేశారు. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు త్రివిక్రమ్ గారిలో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? సో ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. హీస్ బికమ్ నాకు ఒక యాంకర్. యూనో ప్రొఫెషనల్లీ ఏదైనా కాల్ తీయాలంటే ఆయనకు ఫోన్ చేయడం, పర్సనలీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనకు ఫోన్ చేయడం. సో హీస్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. నాకు ఇండస్ట్రీలో ఐ థింక్ 3-4 పీపుల్ ఓన్లీ నాకు ఫ్యామిలీ లాగే. 100% హీస్ వన్ ఆఫ్ దెమ్. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తేనే ఇక్కడి నుంచి వచ్చింది. అంటే సీరియస్గా చెప్తున్నారు ఎందుకు? ఇది మ్యాక్సిమం. అదే నేను ఆల్రెడీ చెప్పాను, నేను దీని తర్వాత ఐ డోంట్ థింక్ నేను లవ్ స్టోరీ అసలు చేయను. ఎందుకంటే మొత్తం దింపేశాను ఈ సినిమాలో, అంతే, ఇంకా ఇవ్వడానికి ఏమీ లేదు. సో ఇంకా నేను లవ్ స్టోరీ చేయను అని ఫిక్స్ అయ్యాను. అండ్ షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటుంది విత్ త్రివిక్రమ్ గారు? ఇస్ ఇట్ లైక్ ఫన్, లేకపోతే అయ్యో పని చేయాలి? రావు రమేష్ గారు చెప్పినట్టు ఎవరు క్యారవాన్కి వెళ్ళరు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు పడి నవ్వడం అంతే, అదే మన పని. ఏంటంటే నాకు చాలా అదృష్టం ఏంటంటే త్రివిక్రమ్ గారు నన్ను ఇమిటేట్ చేశారు. నేను ఎలా మాట్లాడతా, ఎలా నడుస్తా, బిహేవియర్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను నాకెంత ఆతృత మొత్తం తిప్పేశారు. సరే, ఇంకో విషయం, అట్లా సమంత గారి గురించి ఒకటి అడిగారు కాబట్టి సమంత గారి గురించి నాకు తెలిసిన ఒక సీక్రెట్ చెప్తాను. అందరికి తెలియని గొప్ప విషయం నాకు తెలుసు. సీక్రెట్ అంటే మాకు అంటే త్రివిక్రమ్ గారితో జర్నీ తర్వాత ఆమెలో చేంజెస్ అడిగారు కదా మీరు, మహాభారతం మొత్తం చదివేసింది, భగవద్గీత మొత్తం చదివేసి 7 Secrets of Shiva అని ఒక బుక్ చదువుతుంది ఓ రోజు. ఏంటంటే ఈ సెకండ్ టైం అండి అన్నది. ఓహో, ఒక బుక్ని 2 సార్లు చదువుతారా? మేము ఒక అట్ట పేజీ ఒకసారి చదవడానికి. అంటే అమ్మాయి అంటే ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే ఒకదాన్ని తీసుకొని దాని గురించి చదవడం, తెలుసుకోవడం అనేది గొప్ప విషయం. చాలా గ్రేట్ అండి. ఆ విషయంలో మీరు అక్కడే మార్కులు కొట్టేశారు. మీరు అందంగా ఉంటారు, మీరు మంచోళ్ళని కాదు కానీ. వెరీ గుడ్. చీకటి వేళకి నిబంచన చేరని మనసిది శమించునా, వెన్నని వన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా, గోపాల గోపాల. నితిన్ గారు, సో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్తో అండ్ అల్లు అర్జున్ గారితో చేశారు. ఫస్ట్ టైం మీతోని ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు ఎలా ఉంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం హీ అప్రోచ్డ్ మీ వెన్ ఐ వాస్ డూయింగ్ హార్ట్ అటాక్. అప్పుడే వచ్చింది కాల్. అప్పుడే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. ఎందుకంటే ఇట్స్ బిగ్ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, అంత చేయాలని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది ఒకటి, కానీ అవ్వలేదు అది. సరే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తా అనుకున్నా, బట్ మళ్ళీ నాకు ఇంకో సినిమా ఉంటే నాకు ఆ సినిమా ఆగిపోయిన తర్వాత సడన్గా ఐ గాట్ అ కాల్ ఫ్రమ్. సో మళ్ళీ ఈ సినిమా సెట్ అయింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడు ఎంత సాడ్ ఉన్నానో ఇప్పుడు అంత హ్యాపీ అయ్యాను. బట్ మళ్ళీ చిన్న భయం ఒకటి, మళ్ళీ లాస్ట్ మినిట్లో మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా, ఉండదా ఇంత ఇండస్ట్రీలో అవుతుంటాయి కదా. సో ఫైనల్లీ మొత్తంగా అన్ని సెట్ అయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే ఈ సినిమాని చాలా నేర్చుకున్నాను అన్ని నుంచి, అంటే యాక్టింగ్ పరంగా చాలా నేర్చుకున్నాను. అది పక్కన పెట్టేస్తే నా పర్సనల్ లైఫ్ కానీ లైక్ ఈ టాట్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మై కెరియర్ అండ్ ఫర్ మై లైఫ్ ఆల్సో. సో నవ్ ఐ సీ హిమ్ యాజ్ మై గురు. నేను పర్సనల్గా అంటే నేను ఇప్పుడు నాకు అంటే ఆశిష్ సెడ్, ఇప్పుడు నాకు రేపటి రోజు నాకేమన్నా ఏదైనా ఒక హెల్ప్ కావాలన్నా, ఒక సలహా కావాలన్నా, ఏదైనా ఒక బాధ ఉన్నా ఐమ్ గోయింగ్ టు షేర్ విత్ హిమ్ ఓన్లీ ఫస్ట్. సో మా ఇద్దరి మధ్య ఇప్పుడు అంత ర్యాప్ ఉంది. మోర్ దెన్ హీరో డైరెక్టర్ పక్కన పెడితే వీఆర్ లవర్స్ బేసికల్లీ. ఆడియో ఫంక్షన్లో చెప్పారు. అదే సంక్రాంతి ముగ్గు ఆడియో ఫంక్షన్లో ఆకి టీవీలో రేటింగ్ మారిపోయింది. యూట్యూబ్లో హిట్స్ ఒక్క వీడియోకి మాత్రం అద్భుతం. నితిన్ గారు అలా చేసుకుంటూ ముందుకు వెళ్తే అసలు వీళ్ళు సార్ ఈ రిలేషన్ గురించి అంటే త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మీరు మీ గురువు గారు పవన్ కళ్యాణ్, అఫ్కోర్స్ అందరికి గురువు. సో ఈ ట్రియో రిలేషన్ గురించి. రిలేషన్ అంటే
ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ అంతే. అంటే ఇప్పుడు అంటే కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం, ఫ్యాన్ తెలుసు. అండ్ త్రివిక్రమ్ గారు అతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్, అండ్ నేను ఇంత వర్క్ చేయడము. సో ఐఎమ్ ఏబుల్ టు సీ దెమ్ బోత్ మోర్ క్లోజ్గా అంతే. సో నార్మల్గా ఇంకా క్లోజ్గా సీ అంటే ఒక ఫ్యాన్గా పెరిగాను, ఒక ఫ్యాన్గా సినిమాలోకి వచ్చాను. ఆయన చూస్తే చాలు కలిస్తే అనుకునే వాడిని, కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఫోటోలు దిగాను, ఆమె మాట్లాడాను. ఆయన నా ఫంక్షన్కి వచ్చాడు, ఫస్ట్ ఆడియో ఫంక్షన్కి. ఇప్పుడు ఇంకా క్లోజ్గా ఐఎమ్ లైక్ మూవింగ్ విత్ దెమ్, సీయింగ్ విత్ దెమ్. సో ఐ ఫీల్ ఏదో సమ్ లక్ అంతే. ఏదో పాత జన్మ అదృష్టం అంటారు కదా. సో ఐ ఫీల్ సమ్ లక్ అంతే. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. అనుపమ గారు, అంటే మీరు అందరూ త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఏదో నేర్చుకున్నారు, మీరేం నేర్చుకున్నారు? Like I sometimes I used to call him encyclopedia. Whatever we ask him, no, he had a correct answer for it, you know. So sometimes like he's like a friend sometimes like a father he come and tells, sometimes like a brother, sometimes like a teacher he comes and tells things, sometimes he become a translator too, because when these people they speak Telugu, no, I sit like this. If Trivikram sir was here, no, he should have come near me and translated everything what they have said. So I am so sure about it because he know my feeling, you know. పోసాని గారు క్లైమాక్స్లో ఒకటి చేశారు, యాక్ట్ చేస్తూ కూడా ఆయన కనబడితే చాలా నవ్వు వచ్చేస్తుంది. అది నేను ఖచ్చితంగా చెప్పాలి, క్లైమాక్స్లో అబ్బా నేను ఐ థింక్ నా కెరియర్లో టఫెస్ట్ సీన్ అండి. ఎందుకంటే ఫుల్ కామెడీ జరుగుతుంది, నేను మాత్రం ఏడవాలి, చాలా కోపంగా ఉండాలి. నా లైక్ వెనకాల ఫుల్ కామెడీ పోసాని గారు అండ్ ఫుల్ ఫామ్. నేనైతే ఇలా పట్టుకుంటున్నాను, నేను గట్టిగా సీట్ని, కార్ సీట్ని, వద్దు 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 నవ్వద్దు. ఇట్ వాజ్ డెఫినెట్లీ నా మోస్ట్ డిఫికల్ట్ సీన్. మీరు ఆ సీన్ చూసిన తర్వాత నా కోసం, దాని తర్వాత డైరెక్టర్ కూడా వచ్చి చెప్పారు, నిజంగా కంగ్రాచులేషన్స్, నువ్వు ఈరోజు బాగా ప్రూవ్ చేస్తావు, నువ్వు మంచి యాక్టర్ని. మోస్ట్ డేంజరస్ యాక్టర్ అండి. ఎందుకంటే నవ్వారు సార్, మిమ్మల్ని చూసి తట్టుకోలేక నవ్వాను సార్. ఓకే భయం నవ్వాలంటే ఏం నవ్వండి, మిమ్మల్ని చూస్తే నవ్వుతారేట, నవ్వించడానికి ప్రయత్నించగల. తర్వాత ఇంకోటి ఫస్ట్ సీన్ చేసాం, అందులో అందరూ చాలా, నా ఇంట్రడక్షన్ మన సీన్ చాలా వెరైటీ సీన్, అది దొరకడమే కష్టం. అందులో హరితేజ గారి పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ నేను డబ్బింగ్లో చూశానండి, సటిల్ ఎక్స్ప్రెషన్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అంటే ఒక్క సీనే చూశారంటే సినిమా అంతా అదరగొట్టేశారు ఆవిడ చెప్పారు. ఇంకా త్రివిక్రమ్ గారు చెప్పారు కదా, సూర్యకాంతం గారితో పోల్చారు, అసలు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఇంకా ఆవిడకి రీప్లేస్మెంట్ లేదు. యాక్టింగ్ సైడ్ కాదు, లొకేషన్ లో పెట్టే టార్చర్. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారి సంగతి మోస్ట్ ఇంటెలిజెంట్ యాక్టర్ అయినా కొన్ని ఆయన చెప్తారండి స్పాట్ లో, అది కూడా వెనకల బాగా ఇంకా బాగా కెమెరా ముందుకే. లేదు, నేను స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందంతా కూడా జనరలీ రెగ్యులర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నేను ఇలా ఐబ్రోస్ అప్ చేసుకుని, షోల్డర్స్ అప్ చేసుకుని, ఓకే నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నాను అని ఇలా నడుస్తాను. అది నా అలా అలవాటు అయిపోయింది, ఎందుకో తెలీదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒకరోజు అబ్జర్వ్ చేసి, త్రివిక్రమ్ గారు ఇలా రా, నువ్వు కూర్చో, ఏంటి ఐబ్రోస్ పైకి పెట్టి, షోల్డర్స్ పైకి పెట్టి, ఇలా జైంట్ ఇలా నడుస్తూ, దించు. నేను అంటే సార్ అది అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పాలా, నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉన్నావు, నువ్వు వర్క్ డెడికేషన్తో వచ్చావు, మేమంతా ఇక్కడ పనికిరాను అంటే, అలా కాదు సార్, అలా అలవాటు అయిపోయింది, నువ్వు కూల్గా ఉండమ్మా, ఇక్కడ ఏమీ జరగట్లేదు, యుద్ధం జరగట్లేదు, సినిమానే జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడుకో. అంటే డైలాగ్ నువ్వు చదువుకోకమ్మా, నువ్వు విని చెప్పు అంతే, నువ్వు యాక్ట్ చేయకు, నువ్వు సినిమాలో ఎక్కడ యాక్ట్ చేయకు అంటే, నేను నువ్వు యాక్టింగ్ చేయొద్దు. నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు కూడా యాక్టింగ్ చేశాను చాలా. తర్వాత ఇలా కాదు ఇలా అని చేయండి, నేను ఏం చేయకుండా ఓకే చెప్పారేంటి, ఓకే అనగానే సూపర్ ఎందుకు ఊరికే సూపర్ అంటున్నారు. ఆ తర్వాత ఒక మూమెంట్లో ఆలోచించా, నేను ఎక్కువ యాక్ట్ చేసేస్తే మళ్ళీ బాగుంటుందని నన్ను తొక్కేస్తున్నారు, ఇలా కూడా అనుకుని ఫైనల్గా లేదు. సినిమా అంతా అయ్యాక అప్పుడు వచ్చి అడిగారు డబ్బింగ్ ఎలా అనిపించింది అంటే, సార్ కరెక్టే సార్, ఏమీ యాక్ట్ చేయకపోతే చాలా బాగుంటుంది. సో అదొక్కటి నేను బాగా నేర్చుకున్నాను. ఆ యాక్టింగ్ టోన్ అయింది ఇక్కడికి రావడం వల్ల. ఓవర్గా చేసేదాన్ని, అలాంటిది న్యాచురల్గా చేయడం అలవాటు అయింది. కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళామంటే, కొంచెం షూటప్ అయినా, వాయిస్ ఎక్స్ప్రెషన్లు ఎక్కువైనా
రమేష్ గారు అని అలా చూస్తా కొంచెం నేను ఒక ఎక్స్ప్రెషన్ చేస్తాను త్రివిక్రమ్ గారిది. అది ఎలా ఉంటుందో, ఇప్పుడు ఒక యాక్షన్ అని కట్ అనగానే తేజ గారు నేను ఓకే సినిమా అంతా కనీసం అది అంటే అది ఎంత గొప్ప అంటే అవతలో హర్ట్ చేయడానికి సెట్లో ఏంటంటే అంత ఓవర్గా అదే ఉండదు. కన్నులు అంటే అర్థం చేసుకోవాలి మనం. నాకు ఇప్పుడు ఆయన ఎలా కట్ చెప్తారో నాకు అర్థమైపోతుంది. టేక్ ఓకే లేదా నేను కట్ ఓకే వన్ మోర్. మేము కూడా చేసినప్పుడు అలాగే కట్ అనగానే సమంతగా ఈ టేక్ ఓకే కాదు ఇంకో టేక్ ఉంది, ఆయన ఇంకా చెప్పలేదు కదా, నేను చెప్పాను కదా. తర్వాత మళ్ళీ ఆయన వన్ మోర్ అనగానే చెప్పానా అలా. సో ఆవిడకి ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను చేసిన వెంటనే ఓకే సూపర్ ఓకే టేక్ ఓకే అయిపోయింది బట్ వన్ మోర్. And Mickey J. Mayer first time with Trivikram garu and with me also. With you also. First time. So audio gurinchi. Audio he gave very good tunes Mickey, and cinema audio release aina next day unche it became like super hit songs. Na career lo naaku first Jayam నాకు అలాగా, మళ్ళీ ఇష్క్ పాటలు, మళ్ళీ ఈ సినిమానే. ఆడియో వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఇంత టాక్ రావడం, దానికి కారణం కూడా మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఈ సినిమాలో ఏ సాంగ్ కూడా వి డోంట్ హ్యావ్ ఇట్ లైక్ డ్రీమ్ సాంగ్, లేదంటే ఫస్ట్ ఇంట్రో అనగానే ఒక మాస్ సాంగ్, క్లైమాక్స్ సాంగ్ మాస్ సాంగ్ కాకుండా ఇట్స్ స్టోరీ. అతను స్టోరీ అనుకొని స్టోరీలోనే సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో కూడా స్టోరీ విల్ బి మూవింగ్, ఎక్కడ ఉండదు, డ్రీమ్ సాంగ్స్ ఉండవు. సో దానికి తగ్గట్టే మిక్కీ కూడా గేవ్ వండర్ఫుల్ ట్యూన్స్. అండ్ మా లిరిసిస్ట్ మన రామ్ జోగే గారు, చైతన్య గారు, వాళ్ళ టీం అంతా కలిసి ది గివ్ us a wonderful audio. చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించున వెన్నని వన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా గోపాల గోపాల. నటరాజ్ సుబ్రహ్మణ్యం గురించి. నటరాజ్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో సినిమా చూసాక he'll be like the talking point of the film. అంత ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్. సినిమాలో మేము అందరం అందంగా ఉన్నామంటే, లేదంటే ఆ విలేజ్ సినిమాలో ఇంతవరకు సినిమాలో చాలా వచ్చాయి, బట్ ఈ సినిమాలో విలేజ్ని అతను చూపించినంత అందంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదని ఐ కెన్ సే ఇట్ కాన్ఫిడెంట్లీ. It's a traveling song, and then it has got all the varieties in it, like, you know, when you travel from one place to another you happen to experience so many things. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. లైక్ చాలామంది టాప్ కెమెరామెన్తో పనిచేశాను యూనో, కానీ నేను ఒక సీన్లో నేను రియలీ షాక్ అయ్యాను. ఎందుకంటే క్లైమాక్స్లో ఏడుపు సీన్ ఉంది, ఇట్స్ అ స్ట్రాంగ్ సీన్. సో నేను ఏడ్చాను. అండ్ ఆయన వెంటనే ఐఎమ్ రియలీ సారీ, ఇంకా ఒక టేక్ చేద్దాం, ఏదో లైట్ మార్చేశారు. అండ్ మళ్ళా సీన్ జరిగింది, నేను వెళ్ళి మానిటర్లో చూశాను, ఇమోషన్ ఎన్హాన్స్ అయిపోయింది. ఆయన ఏదో నా కళ్ళలో ఏదో కొంచెం లైట్ పెట్టారు యూనో. సో ద tears in my eyes and the tears falling was even more strong. నేను వెళ్ళి అడిగాను, సార్ ఏం చేశారు? నో, ఐ జస్ట్ ఎన్హాన్స్డ్ యువర్ పర్ఫార్మెన్స్. నేను ఇప్పటిదాకా ఒక ఇమోషనల్ సీన్ ఇంత స్ట్రాంగ్ కనెక్ట్ నేను చూడలేదు. అండ్ ఐ రియలీ ఐ థింక్ ఆయన ఒక హీరో కూడా, ఒక యాక్టర్ కూడా. సో ఆయనకి ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అయిపోతారు, ఒక మూడ్కి వేరే లైటింగ్ చేస్తారు. జస్ట్ ప్రతి ఫ్రేమ్ అందంగా ఉండాలి కాకుండా సీన్కి తగ్గట్టు యూనో, సీన్ మూడ్కి తగ్గట్టు లైటింగ్ మార్చేస్తున్నారు యూనో. ఇట్ హెల్ప్స్ ద ఫిల్మ్, హెల్ప్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎన్హాన్స్ చేయడం నేను ఇప్పుడు దాకా చూడలేదు ఒక కెమెరామ్యాన్ వల్ల. హాయ్, అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది.
spoken of everything, Samantha. How was it working with Nitin? Experience? పొగుడు అందరికంటే మ్యాక్సిమం పొగుడు ప్లీజ్. ఈ సినిమా నాకు ఇంకా ప్రెషర్, ఎందుకంటే నితిన్ ఇస్ అ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఈ సినిమా ఆయన కెరియర్లో బెస్ట్ కలెక్షన్ ఇది దాని గురించి అన్ని ఆలోచించడం మొదలుపెట్టాను నేను. మామూలుగా నేను ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటాను ఒక సినిమా రిలీజ్. ప్రొడ్యూసర్ కూడా ఇంత టెన్షన్ తీసుకుంటాను నాలాగే. కానీ నాకంటే ఒకరు ఉంటారని అది నితినే. అంటే ఇంత ప్రెషర్ ఇంత టెన్షన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు ఎవరు. సో ఐఎమ్ ఆల్సో వెరీ స్ట్రెస్డ్ ఫార్ హిమ్ అండ్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వెల్. అండ్ నేను సినిమా చూశాను, ఇప్పుడు దాకా నితిన్కి ఇంత అందమైన కళ్ళు నాకు నేను అన్ని సినిమా చూశాను, కానీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ ఏబుల్ టు సీ హిజ్ ఐస్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే యాక్టింగ్ మార్చేశారు, చాలా రిస్ట్రెయిన్ సటిల్. సో ఇప్పుడే నేను ఫస్ట్ టైం I focus so much on his eyes. Usually mundu cinemaలని ఎక్కువగా మూవ్ చేస్తారు కాబట్టి we didn't see so much, but in this movie it is so beautiful. He's looking so good. I think this is his best performance so far that I've seen in whatever previous films that I have seen, and I think it's a good combination. Chuddam. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. ఎవరు అడిగేస్తే సినిమా హిట్ అవుతుందో, ఆవిడే మా సమంత గారు. సమంత వచ్చే సినిమా కంటే ముందే వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో వర్కింగ్ ఫస్ట్ డే మాత్రం కొంచెం ఇబ్బంది ఉండింది. ఫస్ట్ షాట్ ఇబ్బంది ఉండింది, ఆక్వర్డ్ ఉండింది. ఫస్ట్ డే వాజ్ లైక్ కాంపిటీషన్, నేను తప్పు చేశానా మిద్దరి సినిమాలో పెట్టి ఏంటి ఇంత దరిద్రంగా ఉంది. ఆఫ్టర్ 2 hours అయితే ఐ థింక్ వి సెట్ 2 hours తర్వాత సెట్ అయిపోయింది. దాని తర్వాత షూట్ అంతా హ్యాపీ జరిగింది. బట్ హర్ ఐ టెల్ వన్ థింగ్, షీ ఈస్ వెరీ 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 హార్డ్ వర్కింగ్. వాట్ యు ఆల్ డోంట్ నో ఆర్ యు మైట్ నో ఆల్సో. చాలా హార్డ్ వర్కింగ్, మనం అనుకున్న దానికంటే ట్రిపుల్ చేస్తుంది హార్డ్ వర్క్. And she's a beauty. She's a beauty with brains. She's smart. అంటే అన్ని విషయాల్లో మేము యాక్చువల్గా సమంత గారు అందరి మాటలు నమ్మేస్తారు, ఏది చెప్పినా నమ్మేస్తారు. అది అలవాటు ఆవిడకి. దాని మీద పెద్ద స్కిట్ ఉంది. దాని మీద నేను డైరెక్టర్ గారు ప్రతిరోజు ఆవిడ ముందు స్కిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయనేమో సమంత, నేను ఆవిడ దగ్గరకు వచ్చే ఏదైనా నమ్మేస్తుంది కదా. యాక్చువల్గా మా పాప ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే సినిమా మీదకి వచ్చాము. 3 షెడ్యూల్స్ అయిపోయినాయి సార్, ఇంకొకే షెడ్యూల్ ఉంది. హీరో గారు డబ్బులు ఇస్తే కానీ రానంటున్నారు. ఎంత అవుద్ది? 25 అడుగుతున్నాడు సార్. 25 ఇస్తే సరిపోద్ది అంటే, యాక్చువల్ మీరు 25 ఇస్తే చాలండి, ఇంకో 25 తెచ్చుకో. లేదులే మొత్తం 50 ఇచ్చేస్తాను అని 50 ఇచ్చా. బయటికి వెళ్ళి నాకు వాడు, అరే నువ్వు చెప్పినట్టే చేశాను, నీకో 25 దానికి వీళ్ళు పాపం అలా స్కిట్టేసి షీఈస్ వెరీ స్వీట్. అలా నమ్మాలంటే దానికి మంచి మనసు కావాలండి. సూర్యకాంతం గారు చెప్తున్నారు అక్కడ. వాళ్ళ కుక్ ఉన్నాడు, ఏది వండి పెట్టినా ఎంత ప్రేమగా వండాడో తింటా ఉంటుంది ఆవిడ. అన్ని నమ్మేస్తా ఉంటుంది. అందరికీ తినిపిస్తారు. అప్పుడు తెలిసింది నాకు ఇంత ప్రేమగా ఎట్లా తింటుందా. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. లైక్ అపార్ట్ ఫ్రమ్ మెయిన్ స్టార్ కాస్ట్ పక్కన పెడితే నెక్స్ట్ నాకు నచ్చింది మాత్రం రావు రమేష్ గారు అండ్ పూసాని గారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి క్యారెక్టర్స్ అండ్ సూపర్ క్యారెక్టర్. దీని ఫుల్ కామెడీ. తను కామెడీ మిక్స్డ్ విత్ కన్నింగ్నెస్ విత్ ఒక వీపీ తత్వం అన్ని. అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే సినిమాలో ఈవిడ తన క్యారెక్టర్ ఇట్ బి సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నువ్వు అంటే నీకు అంటే నీ క్యారెక్టర్ అంతా బాగుంటుంది అలా వస్తుందని. ఇట్ విల్ బి అ ష్యూర్ షాట్ గుడ్ ఫర్ యూ లైక్ క్యారెక్టర్. మా మేడం నదియా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నరేష్ గారు చాలా మంచి రోల్, చాలా మంచి రోల్. డాటర్ ఫాదర్ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ ఈ సినిమాలో. లైక్ అండ్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్కి కామెడీ ఉండాలి, సెంటిమెంట్, వెరైటీ షేడ్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో యా he's really awesome in the film, and one of my favorite scenes are with most of my favorite scenes are with father. నువ్వు పక్కనుంటే బాగుంటాదే, నీ పక్కనుంటే బాగుంటాదే,
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే, కత్తి పెట్టి కుచ్చినా సమ్మగుంటాదే. సో ఈ సినిమాలో యాక్టింగ్ మేము అందరం చెప్పాం కదా, మా అందరికి గురువు. ఎందుకంటే తను యాక్టింగ్ సీన్ నా సీన్ పేపర్ రాగానే తను వచ్చి మొత్తం సీన్ చూసుకొని అతను డైరెక్షన్ అతను నేర్చుకొని నాకు వచ్చి ఇది కాదు ఇక్కడ కోట నేను అంటే టేక్లో ఉంటే ఇంకా మంచి కోట కాదు కోట టేక్లో ఉంటే ఉంటారు. అలా మా అందరికి గురువు. నాకైతే బాగా చూస్తాడు, నాతో చూసినప్పుడు ఏదో అలా రిటైర్ ముందు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన వస్తే నేను ఒక రోజు నేను శ్రీనివాస్ రెడ్డి గారు వస్తే నేను షూటింగ్ వస్తాను, లేకపోతే కుదరదు. అలా కూడా జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గురించి మీరు చెప్పండి సార్. చాలా మంచి ప్రొడ్యూసర్లు, చాలా చక్కటి ప్రొడ్యూసర్లు, చక్కటి డైరెక్టర్, చక్కటి సినిమా. బాగా డబ్బులు రావాలి వీళ్ళకి. ఎంత హిట్ అనేది పక్కన పెడితే బాగా డబ్బులు రావాలి. ప్రొడ్యూసర్లో మంచి ప్రొడ్యూసర్ అనేసరికి దిష్టి కొడుతుంది కాబట్టి వాళ్ళ దిష్టి కొట్టకుండా ఈ సినిమాకి నిజంగా వాళ్ళకి డబ్బులు వచ్చి బాగుండాలి. గ్యారెంటీ వస్తుంది సార్, నో డౌట్. మంచి ప్రొడ్యూసర్ బాగుంటే బాగుండాలండి. అలా ఏంటంటే సార్ ఆయన గారికి ఆయన నరేష్ గారు బాబా మా కాంబినేషన్ సీన్లు అదిరిపోయినాయి అండి అనగానే, లేదండి సినిమాలు అన్ని సీన్లు బాగుంటాయి, చాలా బాగుంటాయి. రాధాకృష్ణ గారు నరేష్ గారు అన్నదాన్ని. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. ఫైనల్ గా అంటే ఆనంద్ విహారీ వర్సెస్ అనసూయ రామలింగం. కానీ వీళ్ళ దృష్టిలో ఆకి కింద ఒక ట్యాగ్ లైన్ పెడితే అకార్డింగ్ టు యూ సినిమా జర్నీ ఎలా మెన్షన్ చేస్తారు? కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఏదైనా విత్ యువర్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పేసాను ఆల్రెడీ, అందమైన ఆహ్లాదకరమైన సినిమా అని కింద ట్యాగ్ లైన్ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ. మళ్ళీ దాని కింద ట్యాగ్ లైన్ అంటే అది కాదు, మీరు ఒకటి చెప్పాలంటే మీ ఎక్స్పీరియన్స్ తో. అతడు ఆమె అతడు ఆమె సూపర్ బ్రహ్మాండం కొద్ది. ఆ అంటే అనసూయ రామలింగం. ఈ జన పబ్లిక్లోకి వెళ్ళాలి. మంచి పేర్లు. ఆ అంటే ఆనంద్ విహారీ. ఎక్స్ట్రాడనరీ నేమ్స్ 2. దానికి షార్ట్ కట్ ఇదే హైలైట్, ఇదే అడ్వాంటేజ్. ఇంకా కన్ఫ్యూజ్ చేయకూడదు. సూపర్ సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కింద ట్యాగ్ లైన్ ఇంగ్లీష్ లో. For me, earlier I knew only one thing, like A for Amma and A for Anna. That means A Amma and A for elephant. That's what we learned in the basic. But now for me, Anasuya. Anna means elephant. Elephant. అమ్మ ఏనుగు లాంటిదని చెప్తుంది. Now it's changed. I'll think once again. That's it. I don't know. That's it. Okay. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్ను. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించన వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా గోపాల 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 గోపాల. టాటా బై బై చెప్పేద్దాం. హరితేజ గారు పాట పాడతారు, ఎవరు వాళ్ళు మూలకు పారిపోదాం, అయిపోతా ఎండ్. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ఆ టీమ్. ఇప్పుడు హరితేజ గారి పాట. నిద్ర చాలని వద్దకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం రాత్రి జారిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం. గురువు గారు నిల్చున్నాక అందరూ ఇలా కూర్చుంటాం.